హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హారిక కబుర్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది హనుమంత్ జయంతి రోజు మా చిన్నోడికి హనుమంతుడు వేషం వేశాను. ఎలా ఉన్నాడో చెప్పండి, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నేను చెప్పాను కదండి, మా పిల్లలు ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు చాలా. వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్. సో నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ తీసుకొని ఎప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాను అనమాట. సో ఆ రోజైతే చాలా బాగా జరిగింది. వాడికి అది వేయడము అవన్నీ మేము ఇంట్లో చేసామన్నమాట. అది గద ఉంది కదా, అండ్ ఆ స్టిక్ అవన్నీ ఇంట్లో చేసామన్నమాట. నాకు డిఐవైస్ చేయడం కూడా చాలా ఇష్టము. నేను ఎప్పుడైనా చూపిస్తాను ఇట్లా తోరన్స్ కానీ అలాంటివి కానీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఒక 1 year బ్యాక్ నుంచి కొంచెం నాకు నెక్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. కొంచెం నెక్ ఇక్కడ బోన్ కొంచెం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఏది చేయట్లేదు. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఎక్కువ ఇట్లా బెండ్ చేసి చూడాల్సి వస్తుంది కదా. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇట్లా పడుకుంటేనే కంటిన్యూస్గా కళ్ళు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో అలాగా మానేశాను. అండ్ అదే రోజు ఈవినింగ్ మా తమ్ముడు వచ్చాడు పిక్ చేసుకోవడానికి. సో కొద్దిసేపు అలా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చానమాట. మమ్మీ చాలా డేస్ అయింది వస్తలేదు ఇంటికంటే, దగ్గరే లేండి. అట్లా జస్ట్ ఈవినింగ్ వెళ్ళేసి వాళ్ళని చూసేసి కొద్దిసేపు అక్కడే ఉండేసి టీ గీట తాగేసి ఒక 15 minutes మా ఇంటి నుంచి. సో వెళ్ళేసి చూసేసి వచ్చేసినాం అనమాట కొద్దిసేపు అయ్యాక. అండ్ తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. మేమందరం కలిసి బల్కంపేట్కి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి ఆ బల్కంపేట్ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్గా నేను డ్రెస్ వేసుకున్నాను. మేము ఉప్పల్లో ఉంటాము. ఉప్పల్ నుంచి బల్కంపేట్కి వెళ్ళాలంటే చాలా దూరం. డ్రెస్ వేసుకుంటే మా అత్తయ్య ఇక ఎప్పుడు డ్రెస్ వేసుకుంటాం, ఇక టెంపుల్స్కి కూడా శారీ కట్టుకోకపోతే ఎలా అంటే ఇక అప్పుడప్పుడు శారీ కట్టుకొని రెడీ అయ్యాను. మా హస్బెండ్కి చెప్తున్నాను ఎలా వీడియో తీయాలని. పాపం ఆయనకు కూడా తెలియదులేండి. పాపం నాకు హెల్ప్ చేస్తున్నారు. సో గుడిలో చాలా బాగా దర్శనం అయిందండి. మార్నింగ్ వెళ్ళే కంటే ఈవినింగ్ వెళ్ళడం చాలా బెస్ట్. ఈవినింగ్ వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. ఎంత కళగా ఉంటుందంటే అంత కళగా ఉంటుంది. మా ఇంటి దైవం అనమాట. మేము రీసెంట్గానే కళ్యాణం చేయించాము జనవరిలో. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక అక్కడ ఎప్పుడైనా వీడియోస్ తీసి చూపిస్తాను అమ్మవారిని అక్కడ ఎలా పెట్టుకున్నామని. తర్వాత ఇంకా కొద్దిసేపు ఉండేసి ఇక ఇంటికి వచ్చేసామండి. మా అత్తయ్య కొద్దిసేపే వచ్చారు. జస్ట్ గుడికి వెళ్దాము అని అంటే వచ్చారు. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మేము మా ఇంటికి వచ్చేసినాము. సో నేను ఆ రోజు ఉండమని చెప్పాను రాండి అని అన్నాను, కానీ అత్తమ్మ ఏమంటారు టాబ్లెట్స్ అవన్నీ ఇంటికాడనే వదిలేసి వచ్చారనమాట. ఇక గుడికి అనగానే సడన్గా వచ్చేసారంట. సో బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు. మా అత్తయ్య కూడా జాబ్ చేస్తారనమాట హాస్పిటల్లో. సో తను బ్యాగ్ తెచ్చుకోలేదు. సో మళ్ళీ ట్యాబ్లెట్స్ అత్తమ్మకి అసలు బీపీ షుగర్ చాలా ఉన్నాయన్నమాట. మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే టెన్షన్ అవుతుంది అన్నట్టు కొంచెం టెన్షన్ పడిపోతారా. ఎక్కువ బీపీ ఎక్కువైపోతుంది. మా అత్తయ్య కొంచెం బీపీ ఎక్కువ అనమాట. సో అది ఇంకా ఎక్కువ హై అయిపోతుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో నేను మా పాప మెల్లగా నడుచుకుంటూ ఇక బైక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వీళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మేమే వేయి చూపిస్తున్నాం. రాండి అంటే ఎవరు రావట్లేరు. ఇక చూసి మేమే వచ్చేస్తున్నాం అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్. ఓకే హాయ్ హాయ్. బాగున్నారా? మమ్మీ తిన్నారా? అడగండి రా. మమ్మీ తిన్నారా ఫ్రెండ్స్? మేము ఇంకా తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు తింటాం. ఓకే సే బాయ్. Take care. Love you all. See you in another video. Bye. Bye Andy. Please try to subscribe to my channel for more videos. Okay. Bye.